ఆపరేషన్ సింధూర్ పై భారత ప్రభుత్వం వైఖరిని ప్రపంచ వేదికల మీద సమర్థవంతంగా వివరించామని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. భారత ప్రభుత్వం ఎంపిక చేసిన పార్లమెంటు సభ్యుల కమిటీలో భాగంగా తమ బృందం ఖతార్, దక్షిణాఫ్రికా, ఇథియోపియా, ఈజిప్ట్ దేశాల్లో పర్యటించిందని చెప్పారు. ఆయా దేశాల ప్రస్తుత అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, స్పీకర్లను కలిసి పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను వివరించామని తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన విధానాన్ని వారికి తెలియజెప్పామని అన్నారు. తాము పర్యటించిన దేశాల్లో ఆయా దేశాల నుంచి మంచి స్పందన వచ్చిందని శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. 7 పార్లమెంటరీ డెలిగేషన్స్ దాదాపు 35 దేశాలు దాకా పర్యటించడం జరిగింది. అన్ని పార్టీల వాళ్ళు కూడా పాల్గొన్నారు. మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. అపోజిషన్ నుంచి, రూలింగ్ నుంచి అందరూ కూడా దీంట్లో మెంబర్స్గా ఉన్నారు. మా డెలిగేషన్ సంబంధించి మేము 4 దేశాలు వెళ్ళటం జరిగింది. ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరిగిందో ఆపరేషన్ సింధూర్ గురించి వివరించడానికి, అది చేయడానికి గల కారణాలు ఏమిటి వివరించడానికి ఈ 4 దేశాలు కూడా తిరగడం జరిగింది. మొదటగా ఖతార్ దేశం, రెండవది సౌత్ ఆఫ్రికా, మూడవది ఇథియోపియా, 4వది ఈజిప్ట్. 4 దేశాలు కూడా వెళ్ళడం జరిగింది. ప్రతి దగ్గర కూడా చాలా మంచి స్పందన. కలిసిన ప్రతి ఒక్కరూ కూడా భారతదేశానికి సపోర్టింగ్గానే గట్టిగా మాట్లాడటం జరిగింది. ఎక్స్ ప్రైమ్ మినిస్టర్స్ కలిసాము, ఇప్పుడున్న డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్స్ని కలిసాము, స్పీకర్స్ని కలిసాము, కొన్ని చోట్ల పార్లమెంట్ స్పీకర్స్ని, పార్లమెంట్ అపోజిషన్ లీడర్స్ని, ముగ్గురు